ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలిమన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి న్యూ స్విఫ్ట్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ZXi ప్లస్ వేరియంట్. రీసెంట్గా 2024లో లాంచ్ అయినటువంటి కార్ వచ్చేసి మన న్యూ స్విఫ్ట్ ZXi ప్లస్. ఇది వచ్చేసి మనకు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, తర్వాత ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత మనకు వచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఎంత ఉంది, తర్వాత ఎవరైనా ఫైనాన్స్లో తీసుకునే వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంత లోన్ వస్తుంది, అదేవిధంగా ప్రతి నెల చెల్లించవలసినటువంటి ఈఎంఐ ఎంత ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతేకాకుండా హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా ట్యాక్సీ ప్లేట్ పర్పస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే వారికి అదే కాకుండా SBI అకౌంట్ హోల్డర్ అయి ఉన్నట్లయితే వారికి అద్భుతమైన చిన్న అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ వారి కోసం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే నేను లాస్ట్కి డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైతే హైదరాబాద్ వాళ్ళు ఉన్నారో లేదా వేరే చోట వాళ్ళు ఉన్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి డీటెయిల్స్, మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా కనుక్కోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అద్భుతమైన వీడియోలు, ఇలాంటి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ZXi ప్లస్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,99,500 రూపాయలు ఉంది. లైఫ్ ట్యాక్స్ 14% చూసుకున్నట్లయితే 1,25,930 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. 1 ఇయర్కి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 38,486 రూపాయలు ఉంది. టెంపరరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి 1,635 రూపాయలు ఉంది. అదేవిధంగా హైపోథికేషన్ చూసుకున్నట్లయితే 1,500 రూపాయలు ఛార్జ్ పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకు ఆటో క్యాడ్ చూసుకున్నట్లయితే ఆటో కార్డ్ 885 రూపాయలు పడుతుంది. ఫాస్టాగ్ వచ్చేసి 500 రూపాయలు పడుతుంది. ఇంజన్ యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 21,800 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన వెహికల్కి కావాల్సినటువంటి బేసిక్ కిట్ ఏదైతే ఉందో ఆ బేసిక్ కిట్ చూసుకున్నట్లయితే 9,064 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. టోటల్గా మొత్తం కలుపుకొని మన ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,99,300 రూపాయలు అయితే మనకు ఈ అమౌంట్కి మనం ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎవరైనా ఫైనాన్స్ పరంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే వారికైతే చిన్న గమనిక ఫ్రెండ్స్. మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి మీకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి, మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించగలరు ఫ్రెండ్స్. ఇక మనం ఫైనాన్స్ గురించి కనుక్కుందాం ఫ్రెండ్స్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,99,500 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. మీకు ఉదాహరణకి 80% లోన్ వస్తే కనుక మీకు ఆ లోన్ అమౌంట్ వచ్చేసి 7,19,600 రూపాయలు అయితే అవుతుంది. ఈ అమౌంట్కి గాను 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం వేసుకున్నట్లయితే, ఉదాహరణకి చెప్తున్నాను ఫ్రెండ్స్, 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకున్నట్లయితే ప్రతి నెల మీరు కట్టవలసిన ఈఎంఐ చూసుకుంటే 15,025 రూపాయలు అయితే పడుతుంది. ఇది వచ్చేసి 5 సంవత్సరాల వరకు కట్టాలి ఫ్రెండ్స్, ప్రతి నెల మనం చెల్లించాల్సిందే. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి లోన్ అయితే ఏదైతే ఉందో దానికి గాను ఇంట్రెస్ట్ అయితే 5 సంవత్సరాలకు గాను 1,81,910 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది 5 సంవత్సరాలకి. అదేవిధంగా 1 సంవత్సరానికి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 36,382 రూపాయలు అయితే మనకు 1 సంవత్సరానికి ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి అమౌంట్కి. అయితే ఇక్కడ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,99,300 రూపాయల నుండి మనం తీసుకున్నటువంటి అమౌంట్, లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని తీసేసుకున్నట్లయితే మిగిలిన వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో 3,79,700 రూపాయల వరకు మనకు డౌన్ పేమెంట్ అనేది చెల్లించాలి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది నేనైతే ఇంక్లూడ్ చేయలేదు, దానికి మాత్రం సపరేట్గా యాడ్ అవుతుంది, గమనించగలరు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఏంటంటే, మన ఎవరైతే ఫైనాన్స్లో తీసుకుంటారో వారు మాత్రం వారికి ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ప్రొఫైల్ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి, మీకు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించగలరు. ఇక SBI అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా హైదరాబాద్ సిటీలో కానివ్వండి, మీకు ఉన్నటువంటి దగ్గరలో వేరే చోట కూడా మీకు ట్యాక్సీ ప్లేట్ పర్పస్ అయితే తీసుకోవచ్చు. ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ పర్పస్, ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా. అదేంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే
ఆధార్ కార్డు, పాన్ కార్డు, గ్యాస్ బిల్, తర్వాత ఎస్బీఐ అకౌంట్ నెంబర్ కావాలి. తర్వాత ఎక్కడైతే మీరు సిటీలో ఉంటున్నారో రెంటల్ అగ్రిమెంట్ అయితే కావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా కో అప్లికెంట్ ద్వారా తీసుకుంటారో వారి యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలి. అలాంటప్పుడు అలా ఉన్నట్లయితే మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ మరియు లైఫ్ ట్యాక్స్ మీద, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ మూడింటి మీద మీకు 80% ఫండింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫండింగ్ వచ్చిన తర్వాత మీరు కట్టుకోబోయేటువంటి ఈఎంఐ ఏదైతే ఉందో 1 to 7 years వరకు మీరు టర్మ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి నెల ఈఎంఐ చెల్లించుకోవాలంటే. ఇంకోటి విషయం ఏంటంటే, మీరు వెహికల్ తీసుకున్న తర్వాత 3 నెలల తర్వాత 4వ నెల నుంచి మీరు ఈఎంఐ కట్టుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. ఉదాహరణకి మీరు మే నెలలో వెహికల్ తీసుకున్నారనుకోండి, మే నెల తర్వాత జూన్, జూలై కట్టవలసిన అవసరం లేదు. అంటే 3 నెలలు అయిపోయిన తర్వాత మనం ఆగస్టు నెల నుండి ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఉదాహరణ చెప్తున్నాను, గమనించగలరు ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా అతని పేరు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అతనికి మీకున్నటువంటి ప్రొఫైల్ ఏదో ఒకసారి వివరించండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి వాళ్ళు మీకున్నటువంటి డౌట్స్ అయితే క్లియర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మారుతి స్విఫ్ట్ యొక్క మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.